అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ఆణిముత్యమైనటువంటి ఆంధ్ర దుష్టపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 నిమిషాలు మాట్లాడాలి. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో భీమవరం ఒక కార్యక్రమానికి వచ్చారు, విద్యా దీవెన అనే కార్యక్రమానికి. ఎంత హాస్యాస్పదం అంటే విద్యా దీవెన చెప్పడానికి కూడా చూసి చదవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రికి వచ్చిన ప్రోగ్రాం కూడా చూసే చదవాలి. సరే, ఏదేమైనా ముందు విద్యా దీవెనని గొప్పలు చెప్పి రాష్ట్ర పిల్లల భవిష్యత్తుని ఎంత పాటు చేశాడో ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఫస్ట్, ఇప్పుడు ఇచ్చిన విద్యా దీవెన 2022-2023 అకాడమిక్ ఇయర్కి ఆఖరి క్వార్టర్ ఇచ్చాడు. ఆయన చెప్పాడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబంధించి డిసెంబర్ 29వ తారీఖున వేసారంటే 3 నెలలు అయిపోయింది. అప్పటికే మధ్యలో వేయటం మానేసి 3 నెలలు లేటుగా విద్యా దీవెన వేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి, కాలేజీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి, పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి ముఖ్యంగా విద్యతోటి చెలగాటం ఆడి పిల్లల భవిష్యత్తు పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ ఆంధ్రప్రదేశ్ దుష్టపుత్రుడు తీసుకొచ్చాడు. 2 నిమిషాలు చెప్తాను. పక్క రాష్ట్రాలకి మనకి కనీసం మన రాష్ట్రం 3 నెలలు వెనకబడి ఉన్నాం మన విద్యలో. దీనివల్ల ఈ 3 నెలల కాలం వల్ల చాలామందికి ఎక్కడ చదువుకోవాలో కొన్నిసార్లు సీటు రాదేమో అని పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితుంది. అంటే ఇది కూడా తెలివిగానే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ భారం తగ్గించుకునే భారం, పూర్తిగా రియంబర్స్మెంట్ ఇస్తున్నానని చెప్పి కాలేజ్ ఫీజులు తగ్గోసి పీజీకి పూర్తిగా రియంబర్స్మెంట్ తీసేసి అదే డబ్బునిచ్చి ఒక 4 కోట్లు మళ్ళీ పేపర్ యాడ్ వేసుకుని పబ్లిసిటీ పొందే ఈ పబ్లిసిటీ రెడ్డి గారు కౌలు చెప్తాడు జనాలకి. గుండెల మీద చేసుకుని మేము అడుగుతున్నాం, నేను జనసేన పార్టీ తరఫున, మీరు నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే, పిల్లలకు మంచి చేసి ఉంటే ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదే? మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదే? ప్రపంచం అంతా కోవిడ్ వచ్చింది. ప్రపంచం అంతా 2020 సంవత్సరంలో కొద్ది వెనకబడి అందరూ పుంజుకున్నారు. ఇంకా మనం 3-4 నెలల వెనకాల ఉన్నాం పక్క రాష్ట్రాలతో పోలిస్తే. నువ్వు చేసే తింగర పని వల్ల ఈరోజు గొప్ప గొప్ప విద్యా సంస్థలు కూడా మనుగడ కష్టమైపోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా ఈ సెటిల్మెంట్ అలవాటు కాదు సెటిల్మెంట్ రెడ్డి గారికి. కాలేజీకి ఇవ్వాల్సిన పీజీ డబ్బుల్ని, పీజీ రియంబర్స్మెంట్ డబ్బులు, పాత డబ్బుల్ని కూడా ప్రతి కాలేజ్ దగ్గర 100 రూపాయలకి 75 రూపాయలు ఇస్తాం మేము మీకు, దానికి ఇష్టమైతే చెప్పండి, డబ్బు ఇస్తాను, డబ్బు ఇవ్వమంటే అందరు కూడా సంతకాలు పెట్టారు. అంటే ఒక ₹1 కోటి రావాలంటే 25 లక్షలు వదులుకోమని చెప్పి సెటిల్మెంట్ చేశాడు. ప్రభుత్వంతో సెటిల్మెంట్ ఏంటండి? అంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. చాలా కౌలు చెప్తాడు. విదేశీ విద్యా దీవెన అన్నాడు. మన లెక్కలు చూస్తే కేవలం ఒక 20 మందికి ఇచ్చారు విదేశీ విద్యా దీవెన. విదేశీ విద్యా దీవెనలో కూడా అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనని అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విద్యా దీవెన విదేశీ విద్య అని పెట్టి కేవలం ఒక 20 మందికి ఇచ్చి కిందటి సంవత్సరం ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతాడు. ₹1 కోటి 2 కోట్లైనా నేనే కడతాను ఫీజు అని. ఈ రోజున మీటింగ్ పెట్టిన ఖర్చు పెట్టుంటే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుపడు. ఈ పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చి ప్రజల మీద, పిల్లల మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అమ్మఒడి అంటాడు, 15,000 ఇచ్చానంటాడు, నేను మాట నిలబెట్టుకున్నానంటాడు. 5 సంవత్సరాలు ఇవ్వాలి కదా మీరు అమ్మఒడి, మధ్యలో సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టారు మీరు? ఇప్పుడు రేపు ఇచ్చేదాంతో మీరు 4 సంవత్సరాలు అవుతుంది. పైగా అందులో 13,000
మళ్ళీ అందులో 1000 బాత్రూమ్లు మెయింటెనెన్స్, 1000 స్కూల్ మెయింటెనెన్స్ చెప్పి కట్ చేసి 13,000 ఇస్తున్నారు మీరు 15,000కి. మరి ప్రైవేట్ స్కూల్లో బాత్రూమ్లు కూడా మీరే కడుగుతున్నారా? ప్రైవేట్ స్కూల్ కూడా మీరే మెయింటైన్ చేస్తున్నారా? ఏదో రకంగా కోతలు చెప్పి డబ్బు మళ్ళీ తిరిగి తీసేసుకుని అర్హుదారులు తగ్గించేసి వాళ్ళందరినీ మోసం చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఈరోజు. ఓవరాల్గా విద్యని చెడబట్టించారు. రాష్ట్రంలో మనోహర్ గారు మా పిఎస్సి చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ టోఫెల్ గురించి వీటి గురించి మాట్లాడినప్పుడు కూడా దాని మీద తిరిగి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏది చూసుకున్నా పిల్లల భవిష్యత్తుతోటి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతోటి ఒక ఆటలు ఆడుకునే ఆలోచనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తే ఎప్పుడు నాకిందే ఉంటుంది, వీళ్ళకి వేరే ఆలోచన ఉండదు అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలు. ఈరోజు బలవంతంగా పిల్లల్ని తరలించే పరిస్థితి. జేఎన్టీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఈరోజు నోటీస్ ఇచ్చారు. జేఎన్టీ 29వ తారీఖు జరగాల్సిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగిందని. అంటే మీ మీటింగ్ గురించి పిల్లలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా? మిడ్స్ యూనివర్సిటీ కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి మీరు ప్రయత్నించారు. అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఏముంది? ప్రజలకు మంచి చేయాలంటే ఇంకో రోజు లేదా? మళ్ళీ భీమవరం రావడానికి 5 వాయిదాలు ఈ బటన్ నొక్కడానికి. ఎన్ని? మామూలుగానే 4 నెలలు లేటు. మళ్ళీ ఇక్కడి నుంచి ఆ బటన్ నొక్కడానికి ఒక 4 వాయిదాలు. నవంబర్ 28 అన్నారు, మళ్ళీ 5 అన్నారు, తుఫాన్ అన్నారు, 15 అన్నారు, 20 అన్నారు, 28 అన్నారు, 29 అన్నారు. ఈరోజు మీటింగ్ ఎవరికి కూడా కంగారు నాకు నొక్కుతారు నొక్కడాన్ని. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, చాలా బాగుందని చెప్తున్న విద్య గురించి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం కిందటి సంవత్సరం మీద తక్కువ జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. స్కూల్సే కాకుండా ఇంజనీరింగ్ కూడా. అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది లేట్ అవటం వల్ల. ఎంత తెలివైన అంటే పక్కకి వెళ్ళిపోతే కొద్ది మన ఫీజు రియంబర్స్మెంట్ తగ్గుద్ది కదా అని. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, ఈ ప్రోగ్రాం గురించి ఇది కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. రావటమే ఈరోజు విదేశీ విద్యా ప్రోగ్రామ్ అని అది కూడా చూసి చదివే ఒక ఆణిముత్యాన్ని సీఎం కింద ఎన్నుకున్నాం మనం. ఆయన పేరు చదవటం కూడా ఆయన పేపర్ చూద్దాం, నాకు అర్థం అవ్వట్లేదు. ఈ జగన్ అని ఆయన పేరు ఆయన కూడా గుర్తుండదో లేదు నాకు తెలియట్లేదు. విలువల గురించి మాట్లాడతాడు ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత. మా అధినాయకుడిని కళ్యాణ్ గారిని విమర్శించాడు వ్యక్తిగత జీవితంతో. సార్, నాకు చాలా మాట్లాడాలని ఉంది వ్యక్తిగత జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఎంతో కొంత మనసు పుట్టి పెరిగిన వాతావరణం అడ్డుపడుతూ ఉంటుంది. మా నాయకుడు కూడా ఒకరిని విమర్శించొద్దు అని చెప్పారు నాకు. కానీ 2-3 మాటలు మాట్లాడుకుందాం. ఆయన వ్యక్తిగత జీవితం పక్కనెడితే అసలు నీకు జన్మనిచ్చిన తల్లిని, రక్తం పంచి పుట్టిన చెల్లిని ఈరోజు ఎక్కడ పెట్టావు నువ్వు? అల్లారుముద్దుగా పెంచిన చిన్నాన్ని మర్డర్ విషయాన్ని ఏం చేసావు? కనీసం వ్యవస్థ అంతా నీ చేతిలో ఉంది. న్యాయం ఈ రోజుకి దొరకలేని పరిస్థితి. చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు 100. ఈ ఆంధ్రప్రదేశ్ దుష్టపుత్రుడు వాళ్ళ నాన్నగారు ఉండగానే ఎంత దోయాలో దోచేశారు. ఇప్పుడు ఏం చెప్తా అంటే 2.5 లక్షల కోట్లు నేను ప్రజలకు పంచాను అంటున్నాడు. సూట్గా మీడియా ద్వారా ఒకటి అడుగుతున్నా. సంవత్సరానికి 1,20,000 కోట్లు మన ఆదాయం ఉంది. ఇది కాకుండా సుమారు ఇప్పుడు 5 లక్షల కోట్లు అప్పులు చేశారు మీరు. ప్రైవేట్గా ఏంటి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏంటి. కానీ సుమారు 10,50,000 11 లక్షల కోట్లు ఏం చేశారు మీరు? జీతాలు 4 లక్షల కోట్లు అయింది అనుకుందాం. 4 ఏళ్ళకి 5 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు మీరు పంచాను అంటున్నారు. కొన్ని కొంతమంది వడ్డీలు కట్టారు అనుకుందాం, ఒక సంవత్సరానికి 50,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్ల చిల్లర ఉండాలి కదా. ఇది కాకుండా ఏ వ్యవస్థ చూసినా నాకు బాకీ ఉన్నారు, నా పిఎఫ్ డబ్బులు ఇవ్వట్లేదు, నా టీఏ ఇవ్వట్లేదు, నా డిఏ ఇవ్వట్లేదు. అందరూ చెప్పేవాళ్ళే.
రాజకీయం గురించి నేను చెప్తాడు మనకి, నేను చాలా నెరవేర్చేశాను, ఎన్నో సొల్లుగోరు చెప్పి రాజకీయంలో ఈరోజు అధికారంలోకి వచ్చారు మీరు. జనసేన పార్టీ ఏం చేస్తుందో చెప్తుంది. రాబోయే 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, ప్రజల అభ్యున్నతికి, అభివృద్ధికి, సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుందని నువ్వు చూదురు. కానీ రాజకీయం అంటే 170 సీట్లలో పోటీ చేస్తే రాజకీయమా? నువ్వు చేతులు కట్టేస్తూ ఉంటారు కదా మీరు, వెళ్ళి ఢిల్లీ బీజేపీ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు కూడా ఒక సీట్తోనే ప్రారంభమయ్యారు. ఇది దేశాన్ని పరిపాలిస్తున్నారు ఈరోజు. మరి అక్కడికి వెళ్ళి చేతులు కట్టేస్తుంది సింహం. ఒక భయంతో ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. బీజేపీకి ఎంటేసే పరిస్థితి, పక్కన దోసుకున్న సొమ్ము దాసే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక మాట్లాడే పరిస్థితులని మాట్లాడుతున్నాడు. మీరు 9 ఏళ్ళు, సుమారు 9.5 ఏళ్ళు పైన పోరాడిన తర్వాత సీఎం అయ్యారు. మీరు మర్చిపోతున్నారు ఫస్ట్ టైం పోటీ చేసిన తర్వాత. మా జనసేన పోటీలోకి వచ్చి ఇంకా 5 సంవత్సరాలు పూర్తి అవ్వాలా, డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు మా పేరు చెప్తే మీరు పోసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మేము ఎవరితో వెళ్తే మీకెందుకు, ఏం చేస్తే మీకెందుకు? మీ బలం ఉన్నప్పుడు మా గురించి మాట్లాడక్కర్లేదు కదా. ఇంకోసారి చెప్తున్నాం, ఇంకొక మీటింగ్లో అయినా మమ్మల్ని వ్యక్తిగతంగా మా కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే కనుక, రాజకీయంగా విమర్శించాడు, తప్పులేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. డెఫినెట్గా మీ కుటుంబాల గురించి కూడా మేము కూడా మాట్లాడతాం. ఇప్పటికీ మా మనసు అంగీకరించట్లేదు, ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని వదిలేస్తున్నాం. ఇంకోటి చాలా గొప్పగా కూడా ఉన్న భజన గ్యాంగ్ కూడా సింహం సింగిల్గా వస్తుంది, పొడి చేస్తుంది అని చెప్తున్నారు. ఈ సింహాన్ని చూస్తే నాకు అర్థం అవ్వట్లేదు. చెట్టుని చూస్తే చెట్టుని కొట్టేది సింహం, చెట్టుని చూసి భయపడుతుంది సింహం, జీవో అప్లోడ్ చేయమంటే భయపడుతుంది సింహం, లైవ్ ప్రెస్ మీట్ పెట్టమంటే భయపడుతుంది సింహం, పరదాలు కట్టుకోకుండా రమ్మంటే భయపడుతుంది సింహం. నువ్వు మా గురించి మాట్లాడుతుంటే అసలు రాజకీయం అనేది వ్యూహం, కండలు చూపించుకుంటాం ఏంటి రాజకీయం అంటే? ప్రజలకి మంచి చేయాలి, ప్రశ్నించాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఒక్కడున్నా సరిపోతుంది. ఓడిపోయారు మాత్రమే, పారిపోలేదు. మిమ్మల్ని వచ్చే రోజుల్లో మిమ్మల్ని పరిగెట్టించటం ఖాయం. భీమవరం నుంచే నాంది మొదలవుతుంది, మార్పు మొదలవుతుంది. అది తథ్యం. మీకు సవాల్ విసురుతున్నా, పరదాలు కట్టుకోకుండా రండి, ప్రతి జీవో డైరెక్ట్గా అప్లోడ్ చేయండి, లైవ్ ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్కి కూడా ఇంత స్వేచ్ఛ నుండి ప్రతిదీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రెస్ కూడా కెమెరా పట్టుకుని లోపలికి వెళ్ళే పరిస్థితి లేదంటే ఈరోజు మీటింగ్కి నువ్వు ఎంత భయపడిపోతున్నావో అర్థమవుతుంది. నాకు ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది, ఈ పోలీసులనే నిజమైన సింహాలు లేకపోతే ఈ సింహం పరిస్థితి ఏంటని. కనపని నాలో సింహం అంటే దాక్కుంటుంది అనుకున్నాను. ఇది వ్యవస్థలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయటం కాదండి, వ్యవస్థను బలోపేతం చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప. ఇంకోటి, మా శాసనసభ్యులు బ్యూటిఫుల్ వెనకాల ఫోటోల గురించి చెప్తాడు ఆయన. నేను రుణపడి ఉండిపోయాను రాజశేఖర రెడ్డి గారికిను జగన్ అన్నకి అని చెప్తాడు ఆయన. 2004లో టికెట్ అవ్వకపోతే ఫస్ట్ తగలెట్టేసిన ఫోటో రాజశేఖర రెడ్డిది, ఎమ్మెల్యే గారు. అది తెలియదేమో జగన్మోహన్ రెడ్డికి. తర్వాత కాంగ్రెస్ ఆఫీస్ని తగలెట్టారు. ఇప్పుడు నాకు చాలా ఇష్టం అండి, మీరు ప్రేమ అండి, మీరు లేకపోతే నేను లేనండి. ఈ రియల్ హీరో గారు 2009లో టికెట్ ఇవ్వలేదు నాన్నగారు. ఈ రియల్ హీరో గారు
14లో ఓటమి చెందారు. ఈ రియల్ హీరో గారు 2014 ట్రయాంగిల్ ఫైట్లో కొద్దిగా నగ్గగలిగారు. ఈ రియల్ హీరో గారు గ్రాఫ్ తీసుకుంటే 2004 పోటీ చేసిన కానీ ఈ రోజు వరకు పర్సంటేజ్ తీసుకుంటే 51% మద్దతు ఉన్నది 2004 ఈ రియల్ హీరోకి. ఈరోజు 35%కి వచ్చింది. నగ్గినా కూడా భీమవరం ప్రజలు అనాగించారు. చాలా కోరికలు అడిగాడు ఎమ్మెల్యే గారు. జగన్ గారు అలవాట్లో పొరపాటు శాంక్షన్ 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 కోర్టులో 3 సార్లు చెప్తారు కదా, పేరు పెట్టి పిలుస్తారు కదా, ఇని 3 సార్లు చెప్పారు శాంక్షన్ 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 అని. అందులో మీరు ఒకటి మర్చిపోయారు ఎమ్మెల్యే గారు, అడగాల్సిన దాంట్లో ఇళ్ల స్థలాలకు అడిగారు, అదే రోడ్లకి ఇచ్చారు శంకుస్థాపన శాంక్షన్, అది మన అప్రోచ్ రోడ్లకి, దానికి థ్యాంక్స్ చెప్పారు. మీరు బలంగా కోరుకున్న 2 ఫ్లైఓవర్లు మర్చిపోయారు. భీమవరంలో 350 కోట్లు వేస్తాన్నారు. ఎవడో కింద నుంచి వెళ్ళకుండా పైనుంచి వెళ్ళిపోతారు. భీమవరం పైనుంచి ఇక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒకటి, అంబేద్కర్ చిన్నమేరం వరకు ఒకటి వేస్తానని చెప్పి మాకు చెప్పారు. మీకు గుర్తుంది లేదు? మాకు గుర్తుంది. అది అడగలేదు మీరు. ఇప్పుడైనా ఫోన్ చేసి అడగండి ఆయన్ని. ఈ గాల్లో కౌర్లు, గాల్లో శాంక్షన్లు. నర్సపూర్ వచ్చారు, ఇన్ని చెప్పారు, ఒకటి జరగలేదు. ఉంగుటూరు వచ్చారు, 100 చెప్పారు, ఒకటి జరగలేదు. సంతోషమే చేస్తే. ఏదైనా ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్ దుష్టపుత్రుడికి, పబ్లిసిటీ రెడ్డి గారికి మేమెవరికి భయపడేది లేదు. చెత్త పన్ను మీద కూడా డబ్బులు వసూలు చేసి కనీసం చెత్త కూడా సరిగ్గా తీయకుండా వదిలేసిన చెత్త సీఎం గురించి మేము బలంగా చెప్తున్నాం. మీరు పద్ధతి మార్చుకోకపోతే ఈ మాటల పర్వం ఇంకా పెరుగుద్ది. భీమవరం నుంచి నాంది పలుకుతున్నాం వైఎస్ఆర్సీపీ అంతానికి. మీకు ఈ రోజున మీకు చెప్పేది ఏంటంటే, జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఇప్పటివరకు భీమవరం చరిత్రలో కని విని ఎరగని రీతి మెజారిటీలో నగ్గబోతున్నారు. ఇది డౌన్. నగ్గినంత మాత్రాన హీరోలు, ఓడినంత మాత్రం విలన్లు కాదండి. మా వెనకాల ఫోటోలు అన్నమాట వాస్తవమే. ఒక జగవీర, సుభాష్ చంద్రబోస్ గారు, మదర్ తెరీసా. కానీ వాళ్ళ వెనకాల ఇంకో ఫోటో ఉంది, మీకు కనపడలేదు. ప్రజల సంక్షేమం, ప్రజల మంచితనం, ప్రజల అభివృద్ధి మా ఫైనల్ ధ్యేయం ఇదే. ఎందుకంటే వీళ్ళు కూడా పాటుపడింది కూడా ఆ ప్రజల గురించే. మీలాగా పవర్ గురించి కాదు. మేము వ్యవస్థలు నిర్వీర్యం చేసేయాలి. ఈరోజు అరెస్టులు ఏంటంటే మరీ దౌర్భాగ్యంగా. పొద్దున పోలీసులు వచ్చారు, చెప్పాను, మాకంత ఓపిక లేదురా బాబు, ఓడిపోయాడు గురించి మేము ధర్నాలు చేయనురా బాబు, మాకంత ఖాళీ కూడా లేదు అంటే ఒక బిల్డప్ క్రియేట్ చేసుకోవటం. మేము ఏదో చేసేస్తాం, నేను అడ్డేసుకున్నాను, నాకు ఇంత బలం ఉంది, ఈ ప్రయత్నాలు మీరు మానాలని చెప్పి కోరుకుంటూ, మరి స్థానిక శాసనసభ్యులు గన్ శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వారు దుష్టపోతుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఒకటే, మీరు నెక్స్ట్ టైం నోరు అదుపులో పెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన మాట ముగించే ముందు, అందరికీ ఎంతో చేసేసానన్నావు, ఈరోజు నీ మీటింగ్ అయిన ఖర్చు ఎంత, ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఎంత, ఈ డబ్బు పెట్టుంటే మా డెల్టా ప్రాంతం అంతా కూడా పంట బదులు, మురుగు బదులు క్లీన్ అయిపోయే పరిస్థితి. రైతులు ఎంతోమంది ఆనందించారు ఈరోజు. మళ్ళీ 2 కోట్లు ఒక సాక్షి పేపర్ యాడ్ ఒకటి, ఇలా నెలకొచ్చి 6 మీటింగ్లు, సుమారు 40-50 కోట్లు, ఒక 7-8 కోట్లు పెడితే డెల్టా ప్రాంతం అంతా క్లియర్ పెడుతుంది మన వెస్ట్ గోదావరిలో. ఓ రైతుకి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఓ రైతుకి ఇన్సూరెన్స్ లేదు, చెప్పుకుంటూ పోతే ఇంకొకటి కాదు. ఎవరు ఆనందంగా ఉన్నారు ఈరోజు? ఎవరు ఆనందంగా లేరు. ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఇప్పుడు వరకు? మనస్సాక్షితో మాట్లాడాలి. కనీసం నెక్స్ట్ టైం అయినా మీ పేరు మీరు చూడకుండా చదువుతారని ఆశిస్తున్నాను. జగన్ రెడ్డి గారు,
ఇది చూసి చదివి అలవాటు మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు మీరు. ప్రోగ్రామ్కి వచ్చిన ప్రోగ్రామ్ ఏదో తెలియదు. మా పేరు చదవాలన్నా చూసి చదవాలి, మీ పేరు చదవాలన్నా చూసి చదవండి, ఇంకా దౌర్భాగ్యం అది. సో దయచేసి కోరుకునేది ఏంటంటే మాటలు అదుపులో పెట్టుకోవాలని చెప్తున్నాం. వ్యక్తిగతంగా వెళ్తే ఇంకా వ్యక్తిగతంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. కేవలం టైంపాసు పబ్లిసిటీ తప్ప పిల్లల భవిష్యత్తు పాడు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలుస్తున్నాం. జై హింద్.